ఎంతమందిని మీరు మనోభావాలను దెబ్బతీశారు. ఇది కేవలం ఏపీకి మాత్రమే పరిమితం కాదు సార్. తిరుపతి అంటే మనందరి జీవితం. మీరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో కూడా చూద్దాం ఒకసారి. ఆయన ఎప్పుడూ లేనిది ఆయన జనరల్గా చాలా ప్రిపేర్ అయ్యి హోంవర్క్ చేసుకొని ఒక 4 రోజుల తర్వాత ప్రెస్ మీట్ అంటే ఇవాళ నుంచి హోంవర్క్ చేసుకుంటారు. అనేది నిన్న హోంవర్క్ లేకుండా వచ్చి మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మెలైన్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా, దీని మీద ఎంక్వైరీ జరగాలి, చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాం. నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్స్ ఫర్ ల్యాబ్స్ నుంచి సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకుని రావడమే కాకుండా ఆ తర్వాత ఇక్కడ టీటీడీలో 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ మళ్ళీ పాస్ అయితేనే ఇవి వాడకంలోకి తీసుకొని వస్తారు. మరి అలాంటప్పుడు ఈ కార్యక్రమం కూడా ఇదేదో కొత్తగా ఇప్పుడు జరిగేది కాదు. ఈ ప్రొసీజర్ కూడా ఈ రకంగా 3 శాంపుల్ తీసుకోవడము, ఈ రకంగా 3 శాంపుల్స్ పాస్ అయితేనే దీన్ని వాడకంలోకి తీసుకొని రావడం, ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చినటివి కాదు. ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ఉన్నటివి ప్రక్రియ, ప్రాసెస్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య 14 నుంచి 15 సార్లు రిజెక్ట్ చేసినారు. ఏ మాదిరి 14 to 15 టైమ్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజెక్ట్ కూడా చేశారు. ఈ మాదిరి ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాను దీని తర్వాత, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాను దీని తర్వాత. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మెలైన్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా, చూశారు కదా వెంకటేశ్వర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు జనరల్గా ఇంత ఏదైనా ప్రిపేర్ అయ్యి వచ్చి మాడతారు. నిన్న డ్యామేజ్ మరీ తీవ్ర స్థాయిలో ఉండటంతో నేరుగా వచ్చేసి కూర్చొని మాట్లాడారు. బాగానే జస్టిఫికేషన్ మెకానిజం ఆయన వైపు నుంచి బాగానే నడిచింది, కానీ అవ్వాల్సిన నష్టం అయిపోయింది. ఉత్తర భారతదేశంతో మీకు లింక్ తెగిపోయినట్టే బీజేపీలో కాస్తో కూస్తో మీరంటే అభిమానంగా ఉండేవాళ్ళు కూడా ఇవాళ దూరం జరిగిపోయారు. చంద్రబాబు సక్సెస్ అయ్యారు. సో మీ ఫెయిల్యూర్ని యూ హ్యావ్ టు యాక్సెప్ట్. ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, మీకు, రాష్ట్ర ప్రజలకు శుభోదయం. ఒక హిందూ విశ్వాసిగా, వెంకటేశ్వర స్వామి నామధేయుడిగా, భక్తుడిగా ముందుగా నాకు ఇప్పటి వరకు తిరుపతి ప్రసాదం మీద, ఆ లడ్డూ మీద నాకు ఎంతో విశ్వాసం, నమ్మకం ఉంది. ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం ఉందంటే ఆ లడ్డూ తీసుకునేటప్పుడు చెప్పులు విడిచేసి దోసిడితోటి తీసుకొని కళ్ళకు అద్దుకొని దాన్ని ఇంటికి తీసుకొచ్చి దేవుడి ముందు పెట్టి పూజ చేసి పొంగలు పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించి నలుగురికి పంచేంత విశ్వాసం, నమ్మకం నాకుంది. ఒక్క చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ తోటి ఈరోజు నాకు అనేక అనుమానాలు ఆ ప్రసాదం మీద నాకు కలిగినాయి. నాకే కాదు, ప్రపంచవ్యాప్తంగా హిందూ విశ్వాసులందరికీ, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ ఈ అనుమానాలు రేకెత్తినాయి. నేను ఒకటి అడుగుతున్నాను, ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రసిద్ధి కాంచిన వెంకటేశ్వర స్వామి మీద ఈ యొక్క ఆరోపణ వచ్చినప్పుడు, ఇంత పెద్ద నేరం అక్కడ జరిగినప్పుడు, జూలై 17వ తారీఖే మీకు రిపోర్ట్ వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు, ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదైంది, దీనికి కారకుల్ని ప్రభుత్వం ఎక్కడ శిక్షించింది, అది వైఎస్ఆర్సీపీయా, ఎల్లయ్య, పుల్లయ్య, టీడీపీయా, ఎవరు కాదు. ఇంత పెద్ద నేరం జరిగితే స్పాన్ ఆఫ్ సెకండ్స్లో నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వం
ఎవరి మీద చర్య తీసుకుంది? ఎందుకు ఊరికే స్టేట్మెంట్ చేసి స్టేట్మెంట్కే పరిమితమైంది? బండి సంజయ్ గారు కూడా వెంటనే దాని మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఆయన కూడా ఒక లెటర్ రాశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడమని చెప్పారు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా దీని మీద రియాక్ట్ అవ్వాలి. అట్లనే కేంద్ర ప్రభుత్వం దీని మీద రియాక్ట్ అవ్వాలి. భక్తులందరూ దీని మీద రియాక్ట్ అయ్యి ఇమ్మీడియట్లీగా చర్య తీసుకోవాలి. చర్య తీసుకోని పక్షంలో ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో చర్య తీసుకోని పక్షంలో ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రాజకీయ స్టేట్మెంట్గానే భక్తులు విశ్వసిస్తారు, పరిగణిస్తారు. అలా చర్య తీసుకొని ఎవరైతే నేరస్తుల్ని పట్టుకో ఇమీడియట్లీగా అరెస్ట్ చేయాలి. స్పాన్ ఆఫ్ సెకండ్స్లో అరెస్ట్ చేయాలి. ల్యాబ్ టెస్ట్ వచ్చిందన్నారు, జరిగిందన్నారు, మరి పలాని సంస్థ నుంచి అరెస్ట్ చేస్తామంటే ప్రమాణాలు చేస్తామంటున్నారు కదా భూమన కరుణాకర్ రెడ్డి గారు, అసలు సుబ్బారెడ్డి గారు. అసలు ప్రమాణాలు ఏంటి సార్? దోషులు వాళ్ళంతా వాళ్ళు వాలంటీర్గా వచ్చి వెంకటేశ్వర స్వామి ముందు నిలబడాలి. ఈ పాటికి నిలబడాలి వాళ్ళిద్దరు. ఒక్క మాట అండి, ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడేసి చేతులు దొప్పుకుని వెళ్ళిపోతే ఎట్లా? ఒక్క మాట అండి, వాళ్ళు కాదు, భూమన కరుణాకర్ రెడ్డి కాదు, ఎల్లయ్య కాదు, పుల్లయ్య కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఎవరైనా సరే నేను ఒక హిందూ విశ్వాసిగా, భక్తుడిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా క్లియర్గా చెప్తున్నాను. స్టేట్మెంట్ ఇచ్చేది ఏందండి? చర్య ఏది? అరెస్ట్ చేసి లోపలేయండి. ప్రమాణం చేసేది ఏంది? మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంది, మీరు ల్యాబ్ రిపోర్ట్లు అవన్నీ తెచ్చారు. మీరు ఇమీడియట్లీగా చర్య తీసుకోకపోతే దీని మీద స్టేట్మెంట్కి ఇచ్చి పరిమితమయ్యి ప్రచారానికి పరిమితమైతే ఖచ్చితంగా దీన్ని రాజకీయ దురుద్దేశంగానే పరిగణించాల్సి, ఒక భక్తుడిగా, ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా, తెలుగు వాసిగా రాజకీయ స్టేట్మెంట్గానే దీన్ని పరిగణించాల్సి వస్తుంది. మీరు కనుక చర్య తీసుకోకపోతే, చర్య తీసుకొని ఫస్ట్ దోషులు ఎవరో తేల్చండి. ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. వెంకటేశ్వర స్వామి మీదే రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చి వదిలేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది స్టేట్మెంట్ ఇచ్చి ఎలా వదిలేస్తారు? మీరు అధికారంలో ఉండి మీకు రిపోర్ట్లు వచ్చినాయి అని తెలిసి మీకు సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు మీరు చర్య తీసుకోవాలి, ఇమీడియట్గా చర్య తీసుకోవాలి. అలా తీసుకునే పక్షంలో ఖచ్చితంగా ఈ రాజకీయ స్టేట్మెంట్గానే మేము పరిగణిస్తాం. ఇంకొకటి, ఇక్కడ విషయం వచ్చేసరికి, ప్రసాదం విషయం వచ్చేసరికి కావచ్చు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం విషయం వచ్చేసరికి ఎందుకు ఇవి రాజకీయ ఆరోపణలని మేము భావించాల్సి వస్తుంది అంటే, అక్కడ వెంకటేశ్వర స్వామి ఉదయం గేటు తీసే దగ్గర నుంచి, ద్వారపాలకుల దగ్గర నుంచి, అర్చకుల దగ్గర నుంచి, అట్లనే ఈ ప్రసాదం టెండర్ల దగ్గర నుంచి అవి ఈరోజు పుట్టినవి కాదు. అనేక ఆచార వ్యవహారాలతోటి, అనేక కట్టుబాట్లతోటి, అనేక వారసత్వ కుటుంబాలతోటి, పూల తోట దగ్గర నుంచి, గోవుల దగ్గర నుంచి, గో సంరక్షణ దగ్గర నుంచి, ఈ ప్రసాదంలో ఇంగ్రీడియంట్స్ దగ్గర నుంచి ఒక ప్రొసీజర్ అనేది కొన్ని సంవత్సరాలుగా, నాకు తెలిసి 50-60 సంవత్సరాలుగా ఒక ప్రాసెస్ నడుస్తుంది. ఆ ప్రాసెస్ ఎలాంటి ప్రాసెస్ అంటే